భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది. అది కేవలం ఒక చట్టం కాదు, మన న్యాయ వ్యవస్థకు ఒక ఎక్స్‌ప్రెస్ వే లాంటిది. అదే ఆర్టికల్ 132. మరి దాని కథేంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక న్యాయ పోరాటం డబ్బు కోసమో, ఆస్తి కోసమో కాదు. ఏకంగా దేశాన్ని నడిపించే రూల్ బుక్ అంటే మన రాజ్యాంగం గురించే అయితే పరిస్థితి ఏంటి? ఆ అతిపెద్ద ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? అవును, కొన్నిసార్లు గొడవ రాజ్యాంగం మీదకే వస్తుంది. సరిగ్గా అలాంటి అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్టికల్ 132 డేవరలోకొస్తుంది. ఈ ఒక్క మాటలో మొత్తం విషయం తెలిసిపోతుంది. ఒకవేళ కేసు రాజ్యాంగం యొక్క అసలు అర్థంపైనే ఆధారపడితే హైకోర్టు నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఒక స్పెషల్ డోర్ తెరుచుకుంటుంది. అదే మన ఆర్టికల్ 32. సరే, ఈ ఎక్స్‌ప్రెస్ దారి అంటున్నాం కదా, మరి అదెలా పనిచేస్తుంది? దాని నియమాలేంటి? వివరంగా చూసేద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై పెద్ద ప్రశ్నలొచ్చినప్పుడు ఆ కేసులను నేరుగా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లే ఒక స్పెషల్ రూట్, ఒక ఎక్స్‌ప్రెస్ వే ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ దారి తలుపు తెరవాలంటే ఒక 5 కండిషన్లున్నాయి. 5 తాళాలు కావాలన్నమాట. 1, హైకోర్టు నుంచి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చి ఉండాలి. 2, అది ఏ కేసైనా కావచ్చు,